హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఐపీఎల్ సీజన్ ఎస్ఆర్హెచ్కు హెచ్సీఏకి మధ్య టికెట్ల వివాదం నెలకొంది. ఈ అంశంపై దర్యాప్తు చేసిన పోలీసులు చర్యలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, జగన్మోహన్ రావు అరెస్టుకు సంబంధించి సమాచారం ఏంటి? ఐపీఎల్ సీజన్ సందర్భంగా ఎస్ఆర్హెచ్ కు అండ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య కొంత వివాదం జరుగుతుంది. అంటే హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కి మధ్య వివాదం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్ మ్యాచ్ జరిగిన తర్వాత ఒక మెయిల్ ని హెచ్సీఏకి పంపించిందని హెచ్సీఏ సెక్రటరీకి పంపించడం జరిగింది. దానిలో భాగంగా తాము టికెట్లు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారని టికెట్లకు సంబంధించి ఒప్పందం ప్రకారం స్టేడియంలో మొత్తం 27,000 సీట్లు ఉంటే అందులో 10% 2,700 సీట్లకు సంబంధించినటువంటి టికెట్లు మేము ఇస్తున్నాం అనేది చెప్పుకొచ్చారు. కానీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు మరొక 10% టికెట్లు కావాలని చెప్పేసి అడిగారని, అది ఇవ్వనందుకు విఐపి ఉన్నటువంటి ఒక రూమ్ కి తాళం వేశారు. అందులో అందులో కూర్చోవలసినటువంటి టీం యజమానులు ఇతర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆ మెయిల్ లో చెప్పుకుంటూ వచ్చారు. సో అప్పుడు ఈ ఘటన వివాదం చోటు చేసుకుంటుంది. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం, ఆ తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించడంతో విజిలెన్స్ అధికారులు వెంటనే దీని మీద ఘటనపై చర్యలు చేపట్టారు. వెళ్లి సోదాలు చేశారు. ఉప్పల్ స్టేడియం అండ్ హెచ్సీఏ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించి అక్కడ దర్యాప్తు చేసిన అనంతరం ఈ బెదిరింపులు నిజమే అని తేల్చారు. ఇందులో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఈ రిపోర్ట్ ని ప్రభుత్వానికి ఇవ్వడం, ఆ తర్వాత దీని మీద చర్యలు చేపట్టాల్సిందిగా హెచ్సీఏపై చర్యలు చేపట్టాలని సిఐడిలో కేసు నమోదు చేయాలని విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా చెప్పడంతో వీళ్ళు ఇటీవల జనరల్ అఫెన్సెస్ వింగ్ లో ఈ కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసినటువంటి అధికారులు కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రావుని అతనితో పాటుగా మరొకరిని అరెస్ట్ చేసి ప్రస్తుతం విచారిస్తున్నారు. సిఐడి కార్యాలయంలో అత్యధికంలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో వాళ్ళిద్దరిని కూడా విచారిస్తున్నారు. విచారణ అనంతరం వాళ్ళని రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఈ ఘటనకు సంబంధించిన ఈ అరెస్టు వివరాలకు సంబంధించిన ఒక నోట్ కూడా విడుదల సిఐడి అధికారులు చెప్పారు. సో అప్పుడు రెగ్యులర్ గా 10% టికెట్ హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ టీం, అంటే ఇక్కడ హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ టీమ్ గా ఇక్కడ ఉంటుంది. సో ఎప్పటి నుంచో ఉప్పల్ స్టేడియానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇక్కడ మ్యాచ్ నిర్వహించినందుకు గాను ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. ప్రతి మ్యాచ్ జరిగినప్పుడు అందులో ఉన్నటువంటి 10% టికెట్లు అంటే దానికి మ్యాచ్ నిర్వహణకు కావాల్సినటువంటి రెంట్తో పాటుగా కాంప్లిమెంటరీగా 10% టికెట్లు, స్టేడియంలో ఉన్నటువంటి సీట్లకు 10% టికెట్లు ఇవ్వడం అనేది రెగ్యులర్ గా ఒప్పందంలో భాగంగా వాళ్ళు చేసుకుంటారు. కానీ ఒప్పందానికి మించి తాము టికెట్లు ఇవ్వమంటున్నారని, ఒకవేళ టికెట్లకి పే చేసే మొత్తాన్ని కూడా ఒక టికెట్లు పే చేస్తామని చెప్పినా సరే ఆ టికెట్ల మొత్తాన్ని పే చేసేది హెచ్సీఏ ఖాతా నుంచి పే చేయమని చెప్పేసి మేము అడిగాం. కానీ దానికి ఆయన ఒప్పుకోలేదు. హెచ్సీఏ జగన్మోహన్ రావు ఒప్పుకోలేదు. సో దీనికి సంబంధించి దర్యాప్తు అప్పుడు మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాం. సరే లేదా మేము టికెట్ ఇవ్వనని చెప్పాం. ఆ విధంగా మీరు ఆ ఖాతా నుంచి పంపిస్తే మాకు అథారిటీ ఉంటుంది, ఆడిటర్ లో కూడా మాకు ఇబ్బంది లేకుండా ఉందని హెచ్ఆర్ఎస్ చెప్పుకొచ్చింది. సో అని ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రావు మాట వినకుండా వీళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు టికెట్ ఇవ్వలేదు అనేది ఆయన దృష్టిలో ఉంచుకొని ఆయన వాళ్ళందరినీ ఈ మ్యాచ్ కి సంబంధించిన సమయంలో వాళ్ళ ఇబ్బందులకు గురి చేశారనేది ఆ తర్వాత మ్యాచ్ జరిగిన తర్వాత కూడా మరొక మెయిల్ ని కూడా పెట్టడం జరిగింది. సో ఓవరాల్ గా విచారణ జరిగినటువంటి విజిలెన్స్ అధికారులు ఒక రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఆధారంగా సిఐడి అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో పూర్తి వివరాలతో ఒక నోట్ ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తాం. ధన్యవాదాలు నాగార్జున.